ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్ వంగవేటి నరేంద్ర గారు వైసీపీ నుంచి. నరేంద్ర గారు, సరే ఇప్పుడు మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని సపోర్ట్ చేస్తున్నారు కానీ మీరు జర్నలిస్టులను జైల్లో పంపించిన సందర్భం ఉంది అంకబాబు గారిని. ఐ థింక్ అప్పుడు అంకబాబు గారు 65+ తెలంగాణలో కొండపోతల సుబ్బారావు గారిని. ఎస్ వినపడుతుంది, చెప్పండి సార్, చెప్పండి. మీకు ఆ ప్యానల్ లో సభ్యులందరికీ కూడా నమస్కారం. అట్లనే జీ ప్రేక్షకులకి. సార్, దెర్ ఇస్ ఎ వెరీ ఓల్డ్ సేయింగ్ అండ్ వెరీ పాపులర్ సేయింగ్ ఉంది ఒకటి. సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఆల్వేస్ ఎ సీక్రెట్ అండ్ ఇట్ షేర్డ్ విత్ ది అదర్ వన్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ సీక్రెట్. ఇద్దరు మాట్లాడుకుంటేనే అది సీక్రెట్. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. ముగ్గురు వ్యక్తులు వెళ్ళిన తర్వాత ఎవరు బయటికి చెప్పారు, ఎవరు ఏం చెప్పారు అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అది వాళ్ళ మధ్య ఉండగా నాకెందుకు తెలుస్తుంది, నాకు తెలియదు. ఏమో ముగ్గురు కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉండొచ్చు, ఎవరు రివీల్ చేయకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలానే నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ యొక్క పిఎస్సి మెంబర్ని, వాళ్ళ ఎమ్మెల్యేని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు ఎక్కువ మందితో డిస్కస్ చేసుకున్నారు కాబట్టి అందులో నుంచి నాకు బయటకు వచ్చింది అన్నారు. కానీ లోపల మాట్లాడుకున్న కోర్ కమిటీ అన్నాడు నరేంద్ర గారు. కోర్ కమిటీ అన్నాడు, ఎమ్మెల్యేలే. మేబీ కోర్ కమిటీ ఆర్ వాట్ ఎవర్ పిఎస్సి మెంబర్స్ వాట్. అయితే అట్లా వచ్చినప్పుడు నెంబర్ పెరిగింది. ఎప్పుడైతే నెంబర్ పెరుగుతుందో మీకు ఆబ్వియస్లీ బయటికి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని విశ్లేషించి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆయనకున్న సీనియారిటీకి అసలు ఇవాళ రేపు వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. ఒక జర్నలిజం లో న్యూట్రల్ గా అన్ని విషయాల్ని అందరినీ కూడా పాయింట్అవుట్ చేసి తప్పు మీది జరిగింది అంటే ఏకపక్షంగా కాకుండా నిష్పాతంగా ఎవరు తప్పు జరిగినప్పుడల్లా వాళ్ళని ఓపెన్ గా మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒకప్పుడు జర్నలిజం ఉన్నటువంటి విలువలు. కానీ ఎందుకు వైసీపీ ముద్ర వచ్చింది ఇటీవల కాలంలో? లాస్ట్ 2-3 years గా వైసీపీ ముద్ర పడింది, ఎందుకు అట్లా? అట్లా లేదండి. ఇప్పుడు వైసీపీ అంటే ఇప్పుడు ఆయన వైసీపీ ముద్ర పడింది 2 years నుంచి బానే ఉంది. ఇప్పుడు మీ నోటితో ఇందాక మీరే చెప్పారు, చిన్న పాయింట్ రివీల్ చేశారు. మావిగన్ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఖండించారు, ఆ విషయాన్ని చెప్పని అన్నారు. మీరేనా అన్నారు ఇందాకండి? అవును, కానీ ఎందుకు ముద్ర పడింది అంటారు. అలాంటప్పుడు ఒక నిమిషం అలాంటప్పుడు వైసీపీ ఫేవర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మావిగన్ సపోర్ట్ చేస్తారు. మరి ఈయన ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇక్కడ జరిగింది ఏంటంటే తెలుగుదేశం చేస్తున్నటువంటి కూటమి రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తే వాళ్ళు చేశారు, ఎవరైతే దాన్ని సపోర్ట్ చేయకపోతే ఆ యొక్క వ్యక్తులు కాదు అని చాలా తప్పు కదా. ఇప్పుడు ఆ రోజున మరి మీరు మీకు మావిగన్ విషయంలో ఆయన యాంటీ మాట్లాడినప్పుడు మాలో ఎవరైనా ఒక్క వ్యక్తి అయినా నాగేశ్వర్ గారు కూటమికి పేటిఎం బ్యాచ్ అయిన ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? డిడ్ యు హియర్ ఎనీ వన్ సింగిల్ ఒక ఛానల్ గాని ఒక వ్యక్తి గాని మా తరపు నుంచి ఎవరన్నా ఒక్కళ్ళన్నా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు? మీరు చూపించగలరా? ఆ గౌరవం ఇవ్వకుండా ఎవరన్నా ప్రవర్తించినటువంటి ఒక్క వ్యక్తిని మీరు చూపించగలరా? ఇవాళ మీకు నెప్పి గబాల్ని వాస్తవాలు బయటకు వచ్చేసరికి నేను ఒక పెద్ద విషయాన్ని నేను రివీల్ చేస్తున్నానండి. ఇవాళ మీ ఛానల్ ద్వారా నేను రివీల్ చేస్తున్నాను. సోము వీర్రాజు గారు స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీగా ఉన్నప్పుడు ఆయన పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అమిత్ షా గారి దగ్గరికి పంపించారండి. ఆయన కూడా లోపలికి వెళ్ళాల, అమిత్ షా గారి దగ్గరికి ఆయన పంపించారు. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. వంగవీటి నరేంద్ర గారు ఆగాలి, కట్ అవుతూ వస్తుంది. ఒక్కసారి మీరు ఒక చోట ఆగండి, ఎందుకంటే మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఒక్క నిమిషం పీసీఆర్ ఒక్కసారి కమ్యూనికేట్ చేయండి, మళ్ళీ జాయిన్ కమ్మని చెప్పండి. ఆయన జర్నీ చేస్తూ మాట్లాడుతున్నట్టు వినబడతలేదు. కత్తి వెంకటస్వామి గారు, ఏంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించినట్టుంది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి? 10 మంది పోలీసులు వెంట ఉంటారు టీవీ స్టూడియోస్ పైన. నరేంద్ర గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు ఒక చోట ఆగి మాట్లాడండి, ఎందుకంటే టీవీలో కరెక్ట్ రావట్లేదు. మీకు బాగానే ఉన్నట్టుంది కానీ. ఆగే ఉన్నాను.
నేను జర్నీలో లేనండి. నేను దాదాపు 1 hour నుంచి ఓకే, ఇప్పుడు బాగా వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుంది. పార్క్ చేసుకునే ఉన్నాను. ఎస్, ఇప్పుడు బాగా వస్తుంది, ఇప్పుడు మాట్లాడండి. ఎస్, అయితే ఏనండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను కూడా వెళ్ళలేదు లోపలికి. పవన్ కళ్యాణ్ గారిని అమిత్ షా గారి దగ్గర పంపించాను, మీరు మాట్లాడుకుని రండి మీ ఇద్దరు యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పానంటే, ఆ రోజున బయటికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు అది రివీల్ చేస్తే చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుందండి. ఆయన ఏం మాట్లాడారు అనేది నేను రివీల్ చేస్తే చాలా పెద్ద విషయం అవుతుంది. చేయండి, చేయండి మరి చేయండి. సగం చెప్పి సార్ మంచి పెద్ద విషయం మా షోలో చెప్తానండి, ఎందుకు? సగం చెప్పారు కదా ఆపేస్తూ ఉంటారు. చెప్తానండి. ఏమన్నారు తెలుసా, నాకు అమిత్ షా గారు నా ఎదురుగుండా కాలుమే కాలేసుకుని కూర్చున్నారు, అందుకనే నా మైండ్ లోకి ఏమీ ఎక్కలేదు అని చెప్పారు. ఈ విషయాన్ని తర్వాత ఆయన ఎంతమంది రివీల్ చేశారు తెలుసా మీకు? బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, 2 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, విజయవాడలో ఆయన బీజేపీ ప్రెసిడెంట్ అయినాక ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తే దాదాపు ఒక 30-40 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళందరి మధ్య కూడా ఈ పాయింట్ ఆయన రివీల్ చేశారండి. తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో ఆయనకి సన్మానం చేశారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు. ఆ రోజున కూడా ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సార్ ప్రొఫెసర్ గారు మాట్లాడి నరేంద్ర గారు నాకు అర్థం కాదు. ఆయన ఇక్కడ ప్రూఫ్ ఉందా చూపించండి. మీకు ముందు వచ్చి మాట్లాడితే అవుతుందా? మీకు వచ్చి మాట్లాడితే అవుతుందా? ఆయన మౌనం కూర్చుంటాడా? అమిత్ షా గారు ఓపిస్తండి, ఆయన కాంగ్రెస్ కూర్చుంటాడు. ఆయన కాంగ్రెస్ నాకేం ఎక్కట్లేదు. ఈ సోదంతా చెప్తారు మీరు. అవును కాదు, నిరూపించండి. జీనియస్ అండి, ఇది జీనియస్. మీ యూట్యూబ్ ఛానల్ కాదు ఇది. డైరెక్ట్ సాక్షి టీవీ గారు మాట్లాడతారండి. మీరు జీనియస్ లో మాట్లాడండి. మీరు మాట్లాడి మీరు బెదిరిపేడికి ఎవరు లేరు ఇక్కడ. కూల్ విజయశేఖర్ రెడ్డి గారు, నరేంద్ర గారు, కూల్ మీరు ఏదంటే విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు. వీళ్ళకి ఏం నేర్పించారు సార్? వైసీపీ ఆడిపోసుకోవడం, ఎవరికి వచ్చి మేము ఏదో సెన్సేషన్ చేస్తామని మాట్లాడడం, లేదంటే దుమ్మితిపోయడం, బూత్ కలపలు ప్రచారం చేయడం. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పని పదాలు వేస్తే సార్ ఏదైనా ప్రూఫ్ ఉందా చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నరేంద్ర గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మ్యూట్. పీసీఆర్ ఒక్క నిమిషం, ఇద్దరు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఎస్, కత్తి వెంకటస్వామి గారు